రంగారెడ్డి జిల్లా ఐటీ సేవల విస్తరణకు పటాన్చెరు కేంద్రం కాబోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమని చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఫ్రీడమ్ పార్కు, గ్రేటర్ డివిజన్ కార్యాలయం, డీసీసీబీ బ్యాంకు కార్యాలయం, ఆర్ఎండ్బీ అతిథి గృహాలను హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని హరీష్ రావు స్పష్టం చేశారు. వాళ్ళంతా ఒక హైప్, ఒక డ్రామా, ఒక సోషల్ మీడియా హైప్ చేస్తుంది. ఆల్ రిజెక్టెడ్ లీడర్లను, స్క్రాప్ లీడర్లను పక్కకు పెట్టిన వాళ్ళని జాయిన్ చేసుకొని మీరు ఏందో ఎవడో జాయిన్ అవుతుందని మాట్లాడుతుండ్రు. మీరు ఎన్ని జిమిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం ముమ్మాటికి కేసీఆర్ ది పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పటాన్ చెరువులో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంట్ ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా విడుదల చేపించి 3 మున్సిపాలిటీల్లో గాని 3 కార్పొరేషన్ వార్డులలో వేగంగా ప్రజలు కోరుకున్న పనులను కూడా ముందుకు తీసుకుపోతాం. మా కలెక్టర్ గారితో కూడా రిక్వెస్ట్, సింధు వార్డులో రిటైర్డ్ అయిన బిహెచ్ఎల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. కొత్త పెన్షన్ల కోసం రిటైర్డ్ కార్మికులకు రూపాయి పెన్షన్ రాదు, రిటైర్ అయిపోయింది, చాలా కష్టాల్లో ఉన్నారు. అటువంటి కార్మికులకు కూడా, బిహెచ్ఎల్ కార్మికులకు కూడా ఆసరా పెన్షన్ కోసం కూడా ప్రతిపాదనలు పంపండి. కొత్త రేషన్ కార్డు కోసం కూడా బిహెచ్ఎల్ కార్మికులకు వారి కార్డులు కూడా ఇచ్చే విధంగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటూ, మరింత అద్భుతంగా మొన్న మా గల్లాపూర్ మున్సిపాలిటీలో బీరప్ప గుడికి ల్యాండ్ కావాలంటే దాదాపు 10-20 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి బీరప్ప గుడికి కూడా మా నగేష్ అడిగితే తెల్లాపూర్ ప్రాంతంలో యాదవుల కుర్మల కోరిక మేరకు అద్భుతమైనటువంటి 20 కోట్ల రూపాయల భూమి తెల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా అందించినాం. అక్కడ దేవాలయ అభివృద్ధి కూడా శంకుస్థాపన